చూసారు కదా ఫస్ట్ ప్రోమో. శ్రీజకి బర్నీకి అయితే బిగ్ బాస్ అయితే ఈరోజు ఒక టాస్క్ పెట్టబోతున్నాడు. ఆల్రెడీ నిన్న ఫిజికల్ టాస్క్ అయితే ఒకటి పెట్టాడు కదా. ఈ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో శ్రీజ విజయం సాధించింది. సెకండ్ రౌండ్లో అయితే ఎవరు విజయం సాధించలా, టై అయితే అయింది. అండ్ తర్వాత బర్నీ గారికి ఇంజూర్ అవడంతో ఆ టాస్క్ అయితే రద్దు చేశారు. ఈరోజు కూడా బర్నీ గారు హెల్త్ బాగోలేదు కాబట్టి తన ప్లేస్లో వేరేవారిని ఆడే అవకాశం అయితే బిగ్ బాస్ అయితే కల్పించాడు. అండ్ ఈరోజు తన ప్లేస్లో అయితే దివ్య అయితే ఆడబోతుంది. దివ్యకి శ్రీజకి అయితే ఈరోజు టాస్క్ జరగబోతుంది. ఈ టాస్క్లో దివ్య విజయం సాధించబోతుంది. దివ్య బర్నీ ప్లేస్లో ఆడింది కాబట్టి బర్నీ అయితే ఈ టాస్క్లో విజయం సాధించబోతున్నాడు. నాకు తెలిసి అసలు వాళ్ళిద్దరికి ఈ టాస్క్ పెట్టడం అయితే నిజంగా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే శ్రీజ అయితే హైట్ చాలా తక్కువ అండ్ దివ్య అయితే చాలా హైట్ ఎక్కువ. అసలు ఎలాగైనా సరే ఈ టాస్క్లో శ్రీజ అయితే అసలు నెగ్గదు, దివ్య నెగ్గుద్ది. ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది మీకు ప్రోమో చూస్తేనే. అండ్ అలాంటప్పుడు బర్నీ గారు బాగోలేదని చెప్పి బర్నీ గారి ప్లేస్లో వేరే వారికి అవకాశం ఇచ్చినప్పుడు శ్రీజ కూడా ఈ ఆటలో అయితే హైట్ తక్కువ కాబట్టి తన ప్లేస్లో కూడా ఇంకోళ్ళకి అవకాశం ఇస్తే బాగుందేమో అనిపించింది. నాకైతే ఈ టాస్క్లో శ్రీజకి అయితే అన్యాయం జరిగినట్టు అనిపించింది. తనైతే నిజంగా హైట్ చాలా తక్కువ. బర్నీ గారిని కావాలని చెప్పి విజయం సాధించడానికి ఏంటంటే టాస్క్ బిగ్ బాస్ పెడుతున్నాడా లేదంటే ఏంటని నాకు అర్థం కాలేదు. కానీ ఇది మాత్రం నిజంగా అన్ఫేర్ టాస్క్ అనిపించింది. అండ్ ఇంకో 2 టాస్క్లు అయితే జరగబోతున్నాయి. ఒక టాస్క్లో శ్రీజ విజయం సాధించబోతుంది, ఇంకొక టాస్క్లో బర్నీ గారు. అండ్ బర్నీ గారు అయితే లీడ్లో ఉండబోతున్నారు టాస్కుల్లో. అండ్ బర్నీ గారు హౌస్ మేట్స్ అయినట్టు బిగ్ బాస్ అయితే డిక్లేర్ చేసి శ్రీజని అయితే ఎలిమినేట్ చేయబోతున్నాడు. ఇదే జరిగేది. అండ్ శ్రీజకి అయితే మళ్ళీ అయితే అన్ఫేర్గా ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. ఈ ప్రోమోని చూసి శ్రీజకి నిజంగా అన్ఫేర్ జరుగుతుందని మీలో ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.